నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఉత్తర్వులను గౌరవించండి, ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, రేపు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. రేపు హైకోర్టులో మీరు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కోర్టు ఉత్తర్వులను గౌరవించండి, దయచేసి రోడ్డు పనులు ఆపండి, ఇక్కడున్న టిప్పర్లను పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఇవాళ మహిళలు, ఇంతమంది మహిళలు ఎవరో చెప్తేనో రాజకీయ పార్టీ చెప్తేనో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంప్ యార్డ్ వద్దని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగిరావాలి, ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇవాళ 4 ఎమ్మెల్యేలం వచ్చినాం, రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడతాం, మీ పక్షాన నిలబడతామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.